హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. నాదొచ్చి కొత్త ఛానల్ అండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్లో రోజు డైలీ వ్లాగ్స్ టైం 10:30కి మన ఛానల్లో వీడియో అనేది రిలీజ్ అవుతుందండి. డైలీ వ్లాగ్ అయితే వస్తుంది. అండ్ బేబీకి సంబంధించినవి, మేకప్కి సంబంధించినవి, కుకింగ్కి సంబంధించినవి ప్రతిదీ కూడా మన ఛానల్లో డే డే బై డే ప్రతిరోజు కూడా వస్తుంది. ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటుందనే ధైర్యంతోనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అవన్నీ వీడియోస్ అన్ని చేయడానికైతే రెడీగా ఉన్నాను. ఇంకా ఈరోజైతే చాలా బాధతోనే వీడియో అనేది షూట్ చేయడం అయితే జరిగింది. అసలు నా డే అనేది ఈరోజు చాలా బాధతో స్టార్ట్ అయ్యింది. ఎంత బాధ అంటే తట్టుకోలేకపోతున్నాను అనమాట. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి కూడా ఫుల్గా ఏడుస్తూనే ఉన్నాను. నా ఫేస్ చూస్తే ఫుల్ ఉబ్బిపోయి ఉంటుంది. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. చాలా చాలా జరిగినాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా ఉండండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది వీడియో. ఇంక ఇది వచ్చి ఈవినింగ్ అండి. నేను మార్నింగ్ ఏమి పనులు అయితే చేయలేదు. నేను నైట్ నుంచి చాలా అంటే చాలా బాధతో పడుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే అసలు లెగలేదనమాట. నేను ఏడుస్తూనే ఉన్నాను. నాదొక ఏంటంటే బ్యాడ్ థింగ్, నేను ఏదన్నా బాధ త్వరగా ఏది అంటే హార్ట్కి తీసుకోను కూడా. ఏదన్నా తీసుకున్నానంటే అది భరించలేని బాధ అయితేనే నేను అంతలాగా ఫేస్ చేస్తాను. ఏం జరిగింది ఏంటనైతే చెప్తాను. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టేశానండి. ఆ ఇడ్లీ అయితే కొంచెం త్వరగా అయిపోయిద్ది. నాకు అసలు ఓపిక లేదు అని చెప్పి ఇంకా నేను తినకపోయినా పర్లేదు కానీ నా పిల్లలు ఉన్నారు, నా హస్బెండ్ ఉన్నారు, నా వల్ల వాళ్ళు ఎందుకు ఇది అవ్వడం అని చెప్పి నేను లేట్గానే లేచాను. 9 కల్లా లేచాను మార్నింగ్. ఇంకా త్వరగా ఇడ్లీ అయితే పెట్టేసి ఇంకా మామిడికాయ పచ్చడి ఉంటే పాపం అలాగే తినేశారు మా పిల్లలు, మా హస్బెండ్ కూడా. ఎందుకంటే నేను చాలా బాధలో ఉన్నా. ఇంకా మా హస్బెండ్ కూడా నాకు నా మైండ్ సరిగ్గా సెట్ కాకపోతే అంటే బాధలో ఉంటే ఏమీ డిస్టర్బ్ చేయరనమాట. ఇంకా అలాగే ఏది పెడితే తినేసి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కర్రీస్ తీసుకొచ్చారు, సాంబారు, ఫ్రై. ఇంకా ఆ సాంబార్తో నేను మార్నింగ్ నా టిఫిన్ తినలేదు. ఇంకా ఆ ఇడ్లీ ఉండిపోతే మా వాడికి ఈవినింగ్ స్నాక్స్గా ఇడ్లీ సాంబార్ అయితే పెట్టేస్తున్నాను. నేను మా వాడు పుట్టాక ఫస్ట్ టైం అండి ఇలాగ మార్నింగ్ది ఈవినింగ్ ఇలా పెట్టడము. అసలు నిజంగా నాకే చిరాకు వచ్చిందనమాట. ఒకరి గురించి నేను బాధపడి మా వాడికి మార్నింగ్ ఫుడ్ పెట్టడం ఏంటి, వేడివేడిగా ఏదైనా చేసి పెట్టాలి కానీ అని చెప్పి ఆ రోజైతే ఈ నైట్ ఆలోచించుకున్నాను అనమాట. ఈరోజు అసలు నేను ఏం చేశాను ఏంటి అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు నా మీద నాకే చిరాకు వచ్చింది. తప్పు చేశాను అని చెప్పి ఇంకా ఫుల్ హెడేక్ అనమాట. నాకు బీభత్సమైన హెడేక్, తల నరికేసి పక్కన పడేయాలన్నంత హెడేక్గా ఉంది. ఇంకా నాకేంటంటే ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. నాకు ఎంత హెడేక్ అయినా, నాకు ఎంత బాధ అన్నా సరే వాళ్ళని నేను చూసుకోవాలి. మా హస్బెండ్ ఉంటే మాకు రూపాయి ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు. మా హస్బెండ్ బయటకు వెళ్తేనే మాకు ఒక రూపాయి సంపాదించి మాకు ఏదన్నా మేము తినాలన్నా, ఎక్కడికన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా ఆయన ద్వారానే మాకు అవుతుంది. నేను బాధలో ఉన్నాను చెప్పి ఆయన మానితే ఇంకా మాకు రూపాయి ఇచ్చేవాడు నాదుడు ఎవరు ఉండరు కదా. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ ఇంకా కర్రీ చేయనని తెలిసే కర్రీస్ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్గా తిట్టేశారనమాట. ఒకరి గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు అని చెప్పి చాలా సపోర్ట్గా మాట్లాడారు. ఇలా ఏడుస్తున్నందుకు బాగా క్లాస్ స్పీకర్ కూడా. ఇంకా నేనేంటంటే ఎక్కువ ఏమి పట్టించుకోనండి. ఏదన్నా నాకు మనసు చచ్చిపోతుంది, చాలా బాధ ఉంటేనే నేను అది హార్ట్కి తీసేసుకుంటాను. ఏంటంటే అసలు నాకు అందరూ నా వాళ్ళే అనుకుంటా. నేను త్వరగా ఎవరితోనూ మాట్లాడానంటే వాళ్ళు ఇంకా నా వాళ్ళని నేను ఫిక్స్ అయిపోతాను. ఇంకా ఫిక్స్ అయిపోయి నా బాధలు ఏదన్నా కష్టం వచ్చిందంటే సడన్గా ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఏదైనా కష్టం వచ్చిందంటే ఒకరికి చెప్తే మనకు ఆ బాధ అనేది కొంచెం కాకపోతే కొంచెమైనా తగ్గుద్ది అనుకుని మన బాధ అనేది షేర్ చేసుకుంటాము. బట్ అది తప్పని నాకు ఈరోజే తెలిసింది. నేను ఒక లెసన్ నేర్చుకున్నాను అనమాట ఇవాళ.
ఏదైనా సరే అండి, మన ఇంటి గుట్టు ఏదైనా సరే, భార్యాభర్తల గొడవలే కానివ్వండి, మనకేదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమే కానివ్వండి, పిల్లల హెల్తే కానివ్వండి, ఏది కూడా మన ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదండి. అది నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నేను ఎంతో బాధతో, ఎంతో బాధతో మా హస్బెండ్ పాపం ఆయన బయటికెళ్ళి ఆయన పని చేసుకొనొస్తారు. కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగినాయనమాట మా ఫ్యామిలీలో. అవి నేను మా ఇంటి వాళ్ళకే చెప్పాను. బట్ ఏమైందంటే ఒకసారిగా మాకు మాటొచ్చిందనమాట. ఆ మాటలో నేను బాధపడిన, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇలా జరిగింది, ఇలా జరిగింది మనం షేర్ చేసుకుంటాం. ఒకరోజు షేర్ చేసుకున్నవన్నీ కూడా ఆ రోజు మాట మాటగా వచ్చేసినాయనమాట బయటికి. నువ్వు ఇలాగా, అలాగా, అది ఇది అని చెప్పి. అసలు ఆ టైంలో నాకు ఒక్కసారిగా నాకు మైండ్ పనిచేయలేదనమాట. అంటే ఇలాగ మనము ఇప్పుడు మనల్ని ఏలు పెట్టి చూపిస్తున్నారంటే మన ద్వారానే ఏలు పెట్టి చూపిస్తున్నారు. మనం మన ఇంటి గుట్టు బయటికి చెప్పకపోతే ఆ రోజు వాళ్ళు నన్ను ఏలెత్తి చూపించేవాళ్ళు కాదు కదా అని అనిపించింది. ఎందుకు చెప్పానా అని చెప్పి తల కొట్టుకున్నాననమాట నేను. నేనేంటంటే నా వాళ్ళే కదా అని చెప్పి నాకెంతో బాధుంటే వాళ్ళతో షేర్ చేసుకుంటాను. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి. నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి, ఎన్ని రకాలుగా మనం ఫేస్ చేస్తాం అనేది అన్నీ గూడా చూసేసాను. మనం ఎంతలా బతికినా లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటే ఎవరికైనా చిన్న చూపని నాకు ఈరోజే తెలిసింది. మనం ఒక రూపాయి ఎవరి దగ్గర ఆశించకపోయినా చిన్న చూపు చూస్తారు. అది కూడా నా వల్లే అనిపిచ్చింది. నా ఇంటి గుట్టు నేను బయటికి చెప్పకుండా నా బాధ ఆ దేవుడికి చెప్పుకుంటే చాలు కదా! నేను మన వాళ్ళే కదా అని చెప్పి ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పడం అనేది చాలా రాంగ్ అనిపించింది. ఆ రోజు మాటలో ఇవన్నీ బయటకు తీసేసరికి నాకు నిజంగా ఏం చెయ్యాలి? ఏంటిది? అని చెప్పైతే నా మీద నాకే అసహ్యం పుట్టిందనమాట. ఎందుకంటే అది ఎంత ఇదైనా సరే నేనేం తప్పు చేయలేదు. ఆళ్ళు బయట పెట్టినందుకు నేనేమి దొరికిపోవడం గానీ, అలా మా హస్బెండ్‌కి నాకు మాట్లాడడం అలా ఏం జరగల. కాకపోతే అదే టైంలో వాళ్ళకి మాట్లాడే రైట్ నేను నీకు ఇచ్చేసా. ఏలు పెట్టి నాకు చూపిచ్చేంత ఇది వాళ్ళకి నేను ఆ ఛాన్స్ ఇచ్చాననమాట. అది నాకు చాలా బాధ అనిపించింది. నా తప్పు లేకపోయినా ఆ రోజు నా మీద ఎగురుతూ అండ్ నేనేదో షేర్ చేసుకున్న బాధని, ఆ బాధని ఆ రోజు వాళ్ళు ఏలెత్తి చూపించడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు అనిపించింది నాకెంత కష్టమొచ్చినా, ఎంత బాధొచ్చినా, ఏమనిపించినా నా హస్బెండ్‌కి తప్పితే నేను ఎవరితో నా పుట్టింటోళ్ళతో కూడా నేను షేర్ చేసుకోకూడదు. అండ్ నా నీడతో కూడా నేను షేర్ చేసుకోకూడదు. నా ఇంటి గుట్టు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ఇంటి గుట్టు అనేది బయటకైతే వెళ్ళకూడదండి. ఎందుకంటే ఇంటి గుట్టు బయటికెళ్ళిందా అప్పటినుంచే మనల్ని చిన్న చూపు చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. అది అప్పుడు తెలియకపోవచ్చు. ఏదో ఒక రూపంలో బయటైతే పడిద్ది. నాకైతే నాది బయట పడింది. నేను ఆ రోజు జరగడం వల్ల నేను ఈరోజు లెసన్ నేర్చుకున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళతో తప్పితే నేను ఎవరికీ చెప్పుకోకూడదు. ఎవ్వరిని షేర్ చేసుకోకూడదు. ఎవరిని నమ్మకూడదని నేనైతే ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ఎవరిని నమ్మొద్దు. ఇంట్లో వాళ్ళని తప్పితే ఫ్రెండ్స్ అని బయట చుట్టాలని గానీ, ఇంటి దగ్గరోళ్ళని గానీ ప్లీజ్ మీరు కూడా ఎవరు నమ్మి మోసపోవద్దండి. ఇంకా నాకైతే అసలు ఆ రోజు చాలా బాధగా అనిపించి నేను ఏ వర్క్స్ చేయలేదనమాట. మా హస్బెండ్ అంటూనే ఉంటారు, "నువ్వు అందరిని పిచ్చోళ్ళగా నమ్మేస్తావు. అలా నమ్మొద్దు" అని చెప్తూనే ఉన్నారు. నీకే తెలీదు వాళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పి నేను నా ప్రాబ్లమ్స్, నా ఫ్యామిలీ విషయాలు, నా ఫైనాన్షియల్ విషయం, మేము పడిన కష్టాలు అన్నీ చెప్పుకునేదాన్ని. బట్ అదే చాలా తప్పనిపించింది. ఇంక నేనైతే టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకొని తాగే టైంలో కూడా ఆలోచిస్తూ ఉంటే మా బుడ్డోడు ఏం చేశాడంటే అమ్మ అని పిలుస్తుంటే నేను పలకలేదనమాట. పలకపోతే వాడికి తెలీదు కదా వేడి వేడి టీ అంటే నేను టీ తాగుతున్నా అని చెప్పి సడన్‌గా అమ్మ అని చెప్పి హ్యాండ్ కొట్టేశాడు. కొట్టేసరికి నేనేదో ఆలోచిస్తూ ఉన్నాను. ఆ ఆలోచనలో ఆ టీ అనేది ఆ దుప్పటి మీద పడిపోయింది. ఇంకా నేను మా బుడ్డోడిని ఏమనలేను. అలా అని చెప్పి నేను ఇంకా తీయకుండా ఏం చేయలేను కదా! ఇంకా కొంచెం టీ ఉంటే ఇంకా మా వోడిని ఎక్కడ కొట్టేస్తానా అని చెప్పి భయపడిపోయాడు. బట్ నాదే తప్పు కదా! నేనే ఏదో ఆలోచించుకుంటూ అట్లా ఉండిపోయాను. బట్ నాకేమనిపించిందంటే నాకు నా పిల్లలు, నా భర్త నన్ను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళ కోసమనే నేను బతకాలి. ఒకళ్ళేదో అన్నారని చెప్పి నేను తప్పైపోను. నా గురించి ఏంటో నాకు తెలుసు. నా హస్బెండ్‌కి తెలుసు అని చెప్పి
ఇంకా నేనైతే ఇంకా మూవ్ ఆన్ అయిపోయాననమాట. ఇంకా మా హస్బెండ్ ఇదే అన్నారు, "నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. ఎందుకు ఇలాంటి తలకాయ పోట్లు? నేను ముందు నుంచే చెప్తున్నాను బయట వాళ్ళు ఎవరిని నమ్మొద్దని చెప్పి. నువ్వే అందరూ నా వాళ్ళు అనుకుని వెళ్తావు. లాస్ట్‌కి నీకు గోతులు తీస్తారని" చెప్పి మా హస్బెండ్ ముందు నుంచి చెప్పారు. మా హస్బెండ్ చెప్పిందే జరిగిందనమాట. అందరూ మన వాళ్ళు అవ్వరండి. మన వాళ్ళు ఎవరు అనేది ఆ దేవుడు గట్టిగా ఫిక్స్ చేసి మన ఇంట్లోకి పంపిస్తారు. ఆళ్ళే మన వాళ్ళవుతారు. బయట ఫ్రెండ్స్, రిలేటివ్స్ అని చెప్పి అందరూ మన వాళ్ళని అనుకున్నామా మనం గోతిలో పడినట్టే నాకులాగా. నాలాగా మీరెవరు కూడా అలాంటి తప్పు చేయొద్దు. ఇంకా మా వోడు టీ కొట్టేసాడు కదా! ఇంకా బెడ్‌షీట్ మొత్తం కూడా ఇంకా చేంజ్ చేస్తున్నాను. ఇంకా నేనైతే మూవ్ ఆన్ అయిపోయాననమాట. ఎవ్వరి గురించి కూడా నేను ఆలోచించుకోకూడదు. నా పని నేను చేసుకోవాలి. యూట్యూబ్ రన్ చేసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. నా హస్బెండ్‌ని చూసుకోవాలి. నా కుటుంబాన్ని చూసుకోవాలి. నా ఫైనాన్షియల్‌గా నేను సపోర్ట్‌గా ఉన్నానా లేదా? ఫైనాన్షియల్‌గా మేము మంచిగా ఉన్నామా లేదా? అంతవరకే నేను చేసుకోవాలనైతే ఇంకా ఆ రోజైతే నేను ఫిక్స్ అయ్యాను. ఇంక అప్పటినుంచి కూడా నా పనులన్నీ కూడా నేను స్టార్ట్ అయితే చేసేసాను. బట్ ఏడ్చి ఉంటాం కదా! ఫుల్ హెడేక్ అనమాట నాకు. ఏ పని చేయలేకపోతున్నా. అసలు చేయలేని ఓపిక లేదనమాట. మెయిన్‌గా నాకు 5 మంత్స్ పాపుంది. 3 ఇయర్స్ బాబున్నాడు. వీళ్ళిద్దరితో ఇంకా నేను మార్నింగ్ నుంచి పాపం మా వోడిని కూడా సరిగ్గా చూసుకోలేకపోయాను. అండ్ మా బుడ్డదాన్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోయా. ఫుల్ హెడేక్ అనమాట నాకు. ఇంకా హెడేక్‌కి బెడ్‌షీట్స్ చేంజ్ చేసి ముందైతే ఆయిల్ పెట్టేసుకున్నా. ఫుల్‌గా ఆయిల్ పెట్టేసుకొని ఇంకప్పుడు చిక్కు తీసుకొని మంచిగా అది టైట్‌గా ఇంకా హెయిర్ అనేది ఏసేసుకున్నాననమాట. అల్లేసుకొని బ్యాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇంకా ఏంటి నా పిల్లల్ని చూసుకోకుండా ఏడవడం ఇలాంటియన్నీ గూడా ఇంకా బంద్ చేసేస్తాననమాట. మెయిన్‌గా నేనేంటంటే నాదొకటుంది. అది గుడ్డా, బ్యాడా అనేది నాకు తెలీదు కానీ నాకేదన్నా కోపమొచ్చిందంటే పిచ్చిగా కోపమొచ్చి పిచ్చిగా బాధ అనిపించిందంటే మెయిన్‌గా కొంతసేపు నేను రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ తీసుకొని ఆలోచించిన తర్వాత నాకు నచ్చిన ఐటెమ్స్ అన్నీ గూడా తెప్పిచ్చేసుకుంటా. మంచిగా తినేస్తాను. ఆ కోపం మొత్తం గూడా నా తిండి మీద చూపిస్తాననమాట. నేను ఒకటే ఎప్పటినుంచో నేను ఫాలో అయ్యేదేంటంటే, ఒకళ్ళ మీద కోపం నా పొట్ట కాల్చుకోను. ఒకళ్ళ మీద కోపంతో నా హెల్త్ అనేది నేను డిస్టర్బ్ చేసుకోను. ఈరోజేంటంటే, నేను చేసిన తప్పు. నా మీద నాకే కోపంతో ఇంక నేనిలా చేశాను. తెలిసి చేశాను. తెలిసి చేసి నా ఇంటి గుట్టు బయట పెట్టాను అని చెప్పి బాధతో ఉండిపోయాను కానీ, అసలు యాక్చువల్‌గా నేను చేసే పనేంటంటే, నాకు కోపం వచ్చినప్పుడు ఫుడ్ మీద చూపిస్తాననమాట. మంచిగా తినేస్తాను. ఎంజాయ్ చేసేస్తా ఆ రోజు. అవన్నీ మర్చిపోయి టీవీ చూసి, మ్యూజిక్ పెట్టుకొని, నా పిల్లల్ని చూస్తూ నాకు నచ్చిన ఐటెమ్స్ అన్నీ తెప్పిచ్చేసుకొని తినేస్తాననమాట. ఆ రోజేంటంటే, నా గురించి నేనే తప్పు చేశా, తెలిసి తప్పు చేశానని బాధపడడం వల్ల ఇంకా ఆ రోజు ఫుడ్ అయితే నేనేం తినలేకపోయాను. ఇంకప్పుడు అయితే అన్నీ ఆలోచించుకున్నా కదా! ఇంకిలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పి పనులన్నీ కూడా స్టార్ట్ చేసి చకా అన్నీ కూడా చేసేసుకొని మా హస్బెండ్‌కి లిస్ట్ పెట్టేసా. నాకేమేమి కావాలో అన్నీ తెచ్చిపెట్టి నేనైతే ఫుల్‌గా తినేసేయాలి అని చెప్పి ఇంకా లిస్ట్ పెట్టిన తర్వాత పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా జడేసేసుకున్నాక ఇంకా అసలకే ఫుల్ స్ట్రెస్ అండి. అసలు నాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అవ్వడమేమో గానీ ఫుల్ స్ట్రెస్ అనమాట. ఇంకా ఆ స్ట్రెస్‌లో జుట్టు మొత్తం కూడా రాలిపోతుంది. చాలా వరకు కూడా ఊడిపోయింది. ఆల్మోస్ట్ అందరి తలలు ఊడిద్ది డెలివరీ అయిన తర్వాత. ఇంకా నేను ఇప్పుడే రీసెంట్‌గా డెలివరీ ఒక 5 మంత్స్ బ్యాకే డెలివరీ అయ్యాను కాబట్టి నాకు హెయిర్ కూడా కొంచెం పోతుందనమాట. ఇంక ఎంటికలు పడిపోయినాయి. మొత్తం ఇల్లంతా నీట్‌గా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ నైట్ వస్తూ నాకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తెచ్చేసారు. చికెన్ పకోడీ, మంచూరియా, ఖర్జూరకాయి అండ్ పీస్ మిఠాయి టైపు నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట అవి. అండ్ ఇంకిక్కడ ఫ్రిడ్జ్ మీద డెకరేట్ చేయడానికి తీసుకురమ్మని చెప్పాననమాట కొన్ని. ఇంకా ఆ 2 ఫ్లవర్స్ తీసుకొచ్చారు. ఇంక ఈరోజు ఫుల్ ఎంజాయ్ అనమాట. నైట్ బీభత్సంగా తినేసి మంచిగా నా పొట్ట నిండా నిండే వరకు తినేస్తాననమాట. రోజైతే లెసన్ అయితే నేర్చుకున్నాను. మంచిగా బుద్ధి వచ్చింది నాకు. సో ఇవాల్టి వీడియో అయితే అదే అండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.